ఆపలే కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అమ్మ మానవుడు అండి. ఇంకా ఆయన చేసే విన్యాసాలు అబ్బో ఎవరు కూడా అంతలాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అక్కడ కూర్చొని ఏదో చెప్తారు, 10 మంది చేయిస్తారు. పవన్ కళ్యాణ్ కదా తుప్పలంటే పోతుండు, చెప్పులు లేకుండా నడుతుండు. ఆ ఏజెన్సీ వెళ్ళాడుతండి, ఆ ఏజెన్సీ వెళ్ళాడుది. ఆ ఎండాకాలంలో చెప్పులు అవి లేకుండా వాళ్ళు పదండి నేను వెళ్ళాలి ఇంకా ముందు, కానీ వాళ్ళు వద్దన్నా నడిచి వెళ్ళాడు. పవన్ గారు గెలిచిన తర్వాత సినిమాలు చేసుకుంటా జనాల్ని పట్టించుకోకుండా తిరుగుతారు తప్ప జనాలకి ఏం చేయట్లేదు అంటారు కొంతమంది. ఎవరన్నారు? కొంతమంది పార్టీల పేర్లు ఎందుకు చెప్పమంటే నేను ఇందాక చెప్పానండి, కళ్ళు ఉన్న వాళ్ళ గురించి. కళ్ళున్న వాళ్ళకి కనపడతాయండి, కళ్ళు లేని వాళ్ళకి అయితే చూడలేరు కదా. అంటే ప్రజలకు ఏదో మంచి చేద్దామని ఆయన సినిమాల నుంచి వచ్చారు. వచ్చినందుకు ప్రజలకు మంచి జరుగుతున్న పవన్ మంచి మామూలు కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా సరిపోడు, అలా చేస్తాడు. సో ఆయనకి పిఠాపురంలో ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని కూడా అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చారు. మనిషికి 5,000 వస్తుండగా మరి కూడా తిడుతున్నారు పవన్ చాలా మంది. ఎందుకు తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఏం చెప్తామండి? ఇప్పుడు నేను ఒకటి అన్నాను ఏంటంటే కళ్ళుండి చూడాలి, కళ్ళు లేని వాడికి కనపడదు. వాళ్ళు అలాగా తిట్టడానికి కారణాలు ఏంటి? వీళ్ళు ఏదో ఇంకా అభివృద్ధి చేస్తుంటారు, వీళ్ళు ఎలాగోనా సరదంగా వీళ్ళు చేయకుండా చేయాలి. సరే, పవన్ గారు అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలనేది. ముఖ్యమంత్రి అయిపోతాడండి, కావాలని నేనే కాదు, జనాల్లో చాలా మంది వస్తుంది. ఈసారి పోటీ చేస్తే పర్లే ఆయన అభిప్రాయం అయితే మీ అభిప్రాయం చెప్పండి. ఏదైనా జరగానే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, మీకైతే నమ్మకం ఉంది? బ్రహ్మాండంగా. మీకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చిన విషయాలంటే? నచ్చిన విషయాలు ఏమని అందులో తీసేయడానికి ఏమి లేవండి. ఓకే, అన్నీ కూడా పీస్ఫుల్గా చేస్తుండ్రు, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక్క మాటలో చివరిగా పవన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ గారి మీద మా అభిప్రాయం ఏంటంటే నిజాయితీ పరుడండి, అందులో ఏ ఒక్క బ్యాడ్ లేనివాడండి. ఆయనకున్న రూపాయి అంతా పెద్దలకు పంచాడండి. ఇంకా అలాంటి వాడి మీద అభిప్రాయం ఏముంటుందండి? థ్యాంక్ యూ.